కుషాయిగూడ పిఎస్ పరిధిలోని ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల అయాన్ని గ్యాంగ్ మొత్తం కూడా వచ్చి కొట్టి చంపిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రెజెంట్ తన బాడీని గాంధీ హాస్పిటల్లో పెట్టడం కూడా జరిగింది. అసలు గ్యాంగ్ ఎందుకు అయాన్ని కొట్టి చంపడం జరిగింది? ఇక్కడ కేవలం లవ్ అని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే తన ఎక్స్ తోని మాట్లాడుతున్నందుకు కారణంగానే అయాన్కి ఫోన్ చేసి పిలిపించి మరీ కొట్టి చంపారు అని చెప్తూ ఉన్నారు. మరి అయితే దీనికి సంబంధించి అసలు వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఏమైనా చెప్పాడా లేదా అనే విషయాలు వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా అసలు ఏం జరిగింది? మా అబ్బాయి క్యాటరింగ్ అని వెళ్ళిండు మేడం. వెళ్ళి 5 o'clock వరకు వచ్చేస్తా అని చెప్పిండు. వెళ్ళినాక 6 అవుతుంది ఇంకా రాలే. 6:30కి నేను ఫోన్ చేసిన, ఏమైంది ఇంకా రాలేమని అన్న. చాలాసేపు అయింది కదా, పొద్దున తొందరగా వెళ్ళిన కదా 9కి అంటే, మమ్మీ రోజు క్యాటరింగ్లో లేట్ అయింది, మేము వస్తాం మమ్మీ అని అన్నాడు. అంటే ఏంటి క్యాటరింగ్ చేస్తూ ఉంటాడు? అప్పుడప్పుడు పార్ట్ టైం లాగా, ఇప్పుడు కాలేజ్ ఓపెన్ కాలేదని. సరే అని ఓకే అని కట్ చేసిన. తర్వాత 30 minutesకి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఆంటీ మీరు తొందరగా లైఫ్ లైన్ హాస్పిటల్కి రండి, అయ్యా స్పృహ తప్పి పడిపోయింది ఆంటీ అని అన్నారు. సరే అని నేను వెళ్ళి చూసేసరికి అసలు చనిపోయిందండి ఆయన. అబ్బాయి వీక్ ఉన్నాడండి. ఆయన ఎట్లా కొట్టబుద్ధి అయింది వాళ్ళకి మా అబ్బాయిని. ఎవరు 16 years ఏనండి ఆయన. పొడుగు ఉంటాడు అంతే అండి. ఆయన చూసి పెద్దోడు అనుకుని కొట్టి వెళ్ళిపోయినండి. అసలు ఎందుకు కొట్టారు? కొట్టిన వాళ్ళు ఇంతకు ముందు ఏమైనా తెలుసా మీకు? వాళ్ళు అసలు ఎవ్వరు తెలియదు అండి. ఎవ్వరు తెలియదు. ఒక అమ్మాయి ఫ్రెండ్స్ని అడిగారు. అమ్మాయి అఫేర్ అని అంట, అమ్మాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. అది ఏదోదో చెప్పారు మేడం, మాకు అంత అసలు స్టోరీ తెలీదు. వాళ్ళు వచ్చి మాట్లాడదామని అన్నారంట. ఏంది మా గర్ల్ ఫ్రెండ్తో నువ్వు మాట్లాడుతున్నావు అని చాటింగ్ చేసిరని వచ్చి తిడతామని చెప్పేసి వచ్చి డైరెక్ట్ కొట్టి వెళ్ళిపోయారంట మేడం. మాట దేంతో కొట్టారమ్మా? చేతులతోనే కొట్టారు. చెస్ట్ పైన ఎక్కడెక్కడో కొట్టిరంట మేడం. ద స్పాట్ చనిపోయాడు మా అబ్బాయి. మా అబ్బాయిని 8 మంది కలిసి కొట్టిరంట మేడం. అంత ఒక్కడిని ఎట్లా కొట్టిరో నాకు అర్థమైతే లేదు. 8 మంది నువ్వు ఎట్లైనా ఊరిది చెప్పండి మేడం. మా అబ్బాయి I'm telling you truthfully, I'm telling you frankly, I'm request to government, my son gone. Please, I want my son back. Okay. ఈ దోషులు ఎందుకు సార్? ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి సార్కి నేను కాలు మొక్కి చెప్తున్నాను సార్. నా 16 years కూడా కాలే బాబుకి చంపేసిండ్రు. ఎట్లా సార్ ఇది అంతా? ఈ జంగల్ రాజేది నడుస్తుంది సార్ ఇక్కడ. నా కొడుకు ఎప్పుడు సార్ నేను ఇప్పుడు మంచిగా కూర్చున్నా సార్. మా బాధ నాకు తెలుసు సార్. నా బాధ తెలుసు, నా గుండె బాధ తెలుసు సార్. నేను ఇప్పుడు నాది 3 నిద్ర లేదు. ఎట్లా పండుకోవాలా? నా కొడుకు చూస్తున్నా సార్. కొడుకు ఏ టైం అప్పుడు అమ్మా? ఇంట్లో నుంచి 5 గంటలప్పుడు వెళ్ళారా? 6:30 సార్. మార్నింగ్ 9:30కి 9:30కి 2 చపాతీ తినిపోయిండు. ఒక్కటే తిన్నాడు మేడం. అప్పుడు అది తినబుద్ధి అయితే లేదు అన్నాడు. మార్నింగ్ అంత ఎర్లీ మార్నింగ్ వద్దు మమ్మీ అన్నాడు. తిను రాని మళ్ళీ నైట్ కూడా చపాతీ తిన్నావు కదా, రైస్ లేదు కడుపులో అంటే లేదు అడ్జస్ట్ చేసుకుంటా, అక్కడ వెళ్ళినాక ఉప్మా తింటా అని చెప్పిండు. వెళ్ళిండు. ఇంకా 5 అయిపోయింది, 6 అయిపోయింది, రాలేడు. 6:30కి ఇంటి నుంచి ఫోన్ చేసిన. ఇంట్లో ఈయన ఫోన్ కూడా ఖరాబ్ అయింది. వేరే సిమ్ వేసి ఫోన్ చేస్తే ఏమైంది అంటే, మమ్మీ ఈరోజు క్యాటరింగ్లో లేట్ అయింది అన్నాడు మేడం. లేట్ అయిపోయింది, నేను వస్తా మమ్మీ, నేను వస్తా, కొంచెం 10 minutesలో వస్తాను అన్నాడు. కొడుకు పోతానని అనుకోలేదు మేడం. నేను సెక్యూరిటీ గార్డ్ చేస్తా ఇక్కడ వ్యాపారాల్లో. ఓం శ్రీ సైకినట్లా నేను సెక్యూరిటీ గార్డ్ మేడం. ఆన్ డ్యూటీలో వచ్చినది మేడం. నేను ఊరికి నేను నాకు కొడితే సచ్చి నా కొడుకు ఎందుకు చెప్పిండ్రు మేడం? నాకు పోలీసులకు ఫిర్యాదు చేశారా అమ్మా? చేసామండి, కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు న్యాయం చేపిస్తామని అన్నారు మేడం. పట్టుకున్నారా? 8 మంది అంటున్నారు కదా. పట్టుకున్నాను అన్నారు. పట్టుకున్నామని చెప్పారు. ముగ్గురు పట్టుకున్నారు. 5గురా? 5 అంటారు. మండే రమ్మని చెప్పారు మేడం. వాళ్ళు పోలీస్ స్టేషన్కి రండి అన్నారు మేడం. వాళ్ళు మా అబ్బాయికి న్యాయం కల్పిస్తారో లేదో తెలియదు మేడం. వాళ్ళు జైలు మాట్లాడారా? అంటే ఎఫ్ఐఆర్ అంటున్నారు కదా. లేదు అస్సలు మాట్లాడలేదు. వాళ్ళు అమ్మాయిని ఇన్వాల్వ్ చేస్తలేరు మేడం. రైట్ హ్యాండ్ పోయిండు మేడం. ఈమె కొడుకు వాళ్ళు మా అబ్బాయిని కాలేజ్కి వెళ్ళి 5 సంవత్సరాల తర్వాత చాలా హార్డ్లీ అయినా ఫస్ట్ కొడుకు పుట్టిండు. చాలా నాగ టెంపుల్కి వేసినాం మేము ముస్లిం. అడగండి, నాగ టెంపుల్కి ప్రారంభం చేసినాం. కేసరి గుట్ట పోయినాం, యాదగిరిగుట్ట పోయినాం సార్.
నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఈ శైలజ, నేను రిజ్వాన్ మొహమ్మద్ ఖాన్. నేను పెళ్లి చేసుకున్నాం. ఎందుకు అప్పుడు చేసుకొని అప్పుడు 5 సంవత్సరాల తర్వాత అయాన్ పుట్టిండు. చాలా కష్టంలో అయాన్ పుట్టిండు. అయాన్కి చంపేసిండు. నేను నాగంటపల్లి పోయినా. అంతా దేవుడికి చేస్తే 5 సంవత్సరాల తర్వాత నా కొడుకు పుట్టిండు. ఆలో కూడా చంపేసిండు. నాకు న్యాయం కారా రేవంత్ రెడ్డి సార్? నాకు లేకుండా నేను కూడా చచ్చిపోతా. నా కొడుకు లేకుండా నేను లేను. ప్లీజ్, ఐఎమ్ బ్లెస్సింగ్ యూ. గవర్నమెంట్కి చెప్తున్నాను, మోడీకి చెప్తున్నాను, నా కొడుకు లేకుండా నేను ఉండలేను. నేను కూడా చచ్చిపోతామ్మా తల్లి. నా కొడుకు నా బంగారం కొడుకు, నా బంగారం కొడుకు, నా బంగారం కొడుకు పోయినమ్మా. ఎట్లా కొట్టినో తెలియదు, ఎందుకు కొట్టినో తెలియదు. ఇంట్లో తమ్ముని చెల్లి ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాగా కొట్లాట జరగడం కానీ అస్సలు జరగలేమ్మా, అస్సలు జరగలే. మా భార్య చాలా ప్రేమిస్తుంది. నేను కూడా మా భార్యకి చెప్తా, ఎందుకు పంపిస్తున్నావు క్యాటరింగ్ వద్దు అంటే, కాదు ఆయనకి బట్టలు కావాలా, రేపు బర్త్డే ఉంది, కాలేజ్ పోతున్నా, కాలేజ్కి పోతా, నేను కటింగ్ చేసుకుంటా, అది చేసుకుంటా అని పోయిండు. ఆ లోకంకి పోయిండు. మా కొడుకుకి న్యాయం ఎవరు చేస్తారమ్మా? నా కొడుకు పోయిండమ్మా. నా బాధ ఎవరు చూస్తారమ్మా? ఇవే ఏడ్చేసి చచ్చిపోతాను. నేను కూడా సూసైడ్ చేసుకుంటా నా కొడుకు లేకుంటే. అల్లా అక్బర్. నా బక్రీద్ అని నేను బట్టలు తీసుకుంటా చెప్పిన. ఆగురా, పేమెంట్ రాలే, నా పేమెంట్ రాలే, నేను పోతా డాడీ, క్యాటరింగ్కి పోయి ఒక డ్రెస్ తీసుకుంటా అన్నాడు. నా కొడుకు రాడు. प्लीज़ हेल्प मी आउट. मेरा बच्चा था, कल बकरीद मना था बोल के हम कर रहे थे. मैं सिक्योरिटी गार्ड हूँ अप्रैल में. प्लीज़ रेवेंद्र सर, प्लीज़ मेरे को कुछ हेल्प करो सर. मेरा बड़ा बच्चा चल गया सर. मैं कुछ भी नहीं करता, मेरे को कोई नहीं है सर आगे पीछे. मेरा बड़ा बच्चा था सर, मेरा बच्चा मर गया सर. मैं क्या करूँ सर? इतने जने 8 जने मर के मार दिया सर. मैं क्या करूँ सर? రేవంత్ సార్ మీ కాలు మొక్తా సార్, నాకేమైనా న్యాయం చేయండి సార్, మీకు న్యాయం చేయండి సార్. నా కొడుకులను బతకలేను సార్. నేను కూడా సూసైడ్ చేయడానికి లేదు. అమ్మాన్ నా సారా ఒక బిడ్డ ఉంది, ఒక చిన్న బాబు ఉన్నాడు. ఈయన పెద్ద కొడుకు క్యాటరింగ్కి పోతాడు, 500 నుంచి మమ్మీకి ఇస్తాడు. మమ్మీ తీసుకొని ఆడుకుంటారు. ఏం చేయాలి సార్? రేషన్ కార్డు లేదు, వైట్ కార్డు లేదు, ఏం లేదు సార్. అంతా ఫెయిల్ అయిపోయింది. ఎవరు ఏం చేస్తారు హెల్ప్? నాకు న్యాయం కావాలా సార్? నాకు వైట్ కార్డు లేదు, ఏం కదలేదు సార్. మీకు నేను కాలు మొక్తా సార్ అందరికీ. నా పెద్ద కొడుకు వెళ్ళిపోయింది సార్. కావాలంటే నేను కూడా రేపు వస్తాను సార్. నా కొడుకు కావాలా మేడం. మీరేమవుతారండి? ఆడబిడ్డనైతే ఆమె మా ఆడబిడ్డ అన్నమాట. ఇట్లా ఈ గొడవల గురించి కానీ వీటి గురించి ఏమైనా మీకు తెలుసు? ఏం తెలియదండి, మాకు ఫోన్ వస్తేనే మేము పోయినాం అన్నమాట. మేము ఎప్పుడు పోయినాం అన్నమాట, 6:30 కాల్ చేసిన అనమాట అబ్బాయి. ఏమైందంటే ఇట్లా ఏమన్నారు, మమ్మీ ఎందుకంటే వస్తున్నా మమ్మీ, నేను ఎన్నో ఉన్నా అని చెప్పిండు అనమాట. 7 o'clock చెప్పారు అనమాట చనిపోయారు అనేసి. అంతే మేము పోయే వరకు చూస్తే మొత్తం పోలీసు వాళ్ళు వచ్చారు, వీళ్ళని పట్టుకున్నా అని చెప్పారు పోలీసు వాళ్ళు. మమ్మీ న్యాయం చేపిస్తా అని చెప్పారు. చిన్న బాబు ఏదో చిన్న ఇష్యూలో పెద్దది అయిపోయింది, కానీ వాళ్ళకైతే కఠినం శిక్షిస్తా అని చెప్పారు. అంతే. అవతల సైడ్ ఉన్న వాళ్ళు తన కాలేజ్ ఫ్రెండ్సా లేకపోతే ఎవరు తెలియదండి, వీధిలో ఉన్న వాళ్ళ? అసలు మాకేం కూడా తెలియదు, ఎప్పుడు కూడా చూడలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చూసారు కదా, వాళ్ళు చెప్పారు అన్నమాట. మేము చూసి గుర్తుపడతామని చెప్పారు అన్నమాట.
అట్లా అట్లా మీ తీసుకొని అబ్బాయితోని వేరే ఫ్రెండ్స్ని తీసుకెళ్ళడం కానీ ఏం చేయలేదు ఆ అబ్బాయి? కూడా ఎందుకు ఆ అబ్బాయి మనతో మాట్లాడాలని అనుకుంటున్నాడు, ఎందుకు ఫోన్ చేశాడు అని చెప్పి ఏమైనా భయపడి ఎవరితోనైనా గ్యాంగ్తో అయాన్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని ఏం తీసుకెళ్ళడం లేదన్నమాట. ఆయన ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకొని పోయిండు అంతే. మరి ఇప్పటిదాకా మాట్లాడారు కదా, మరి ఇద్దరు తీసుకొని పోయారనమాట ఫ్రెండ్స్ని. ఇది తీసుకుపోతే ఏం చెప్పారన్నమాట, వాళ్ళని కూడా కొట్టిరన్నమాట. ఫ్రెండ్స్ని కూడా ఇట్లా మెడల్ పట్టుకొని కొట్టిరన్నమాట, వీళ్ళని కొట్టడానికి ఆపడానికి పోతే. అని మాకు ఇంతే తెలుసు, ఇంకా మాకేం తెలియదు. ఫైనల్గా మొత్తం 8 మంది ఎవరైతే అంటూ ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సో మీరేంటి కావాలని కోరుకుంటున్నారు? మేము మా తమ్ముడైతే చాలా మంచోడు, ఆయన ఎట్లాంటి తప్పు పని చేయడు, కానీ దీంట్లో పోయి చెప్పిన తప్పు అయిపోయింది. ఇప్పుడు చనిపోయినాడు ఎట్లయినా రాడు, వానికి ఏదైనా న్యాయం చేయని వానికి ఇప్పుడు ముంగడున్న అపోజిట్ మెంబర్స్కి ఏదైనా కఠినంగా శిక్షించే ఇంకోసారి మరో వ్యక్తికి ఇట్లా జరగకుండా చేయండి. సో మరోసారి ఇలాంటివి జరగకుండా న్యాయం కావాలని కోరుకుంటున్నాను. ఎస్ మేడం. I am father. I am father. Madam, I am speaking frankly. నేను తెలుగులో మాట్లాడా, ఇంగ్లీష్ తెలియదు కానీ ఏదో మాట్లాడతా, కానీ ఒక మాట వినండి మేడం. నా పెద్ద కొడుకు గాన్. ఓకే, ఎంతమంది కొడుకులు పోతారు ఇట్లానే, దే ఆర్ సాక్రిఫైసింగ్. ఓకే, yeah, day after tomorrow we are celebrating बकरीद हम मनाते बकरीद, तो बकरीद को मेरा बच्चा बलिदान कर दिया, तो मैं रविंद्र सर को एक ही बोलता, मैं एक ही बोलता, मैं इंग्लिश में बात करता, सब करता, लेकिन मैं एक ही बात करता, लोकल वो तो प्लीज़ कॉन्सेप्ट में मेरा बच्चा मेरा रिटर्न नहीं दे सकता, खुदा भी नहीं दे सकता, ठीक है, और एक बच्चे को ऐसा नहीं होना चाहिए, और एक मेरा बच्चा जो मर गया और कई को मारे, 8 जने एक बच्चे को अटैक करे, क्यों करे, वो इंसाफ होना है, और उनको जो सज़ा है वो सज़ा दिला दीजिए, और मैं सुकून की नींद नहीं सो सकता, जब तक उनको सज़ा नहीं मिलती मैं सुकून की नींद नहीं सो सकता। और मेरे दोस्ता बच्चे को दोस्ता कितने हैं मालूम, वो वेरी वाइट कॉलर, वो लोग ऐसे गलीज नहीं है, ऐसा बात करते नहीं, उन लोग पूरा हेल्पिंग नेचर है। अयान तो क्या होना, घर में गैस खत्म हुआ गैस लेकर आते, घर में कुछ भी खत्म हुआ राशन खत्म हुआ तो राशन लाते। इतने बच्चे चंदू है ये बच्चा, मेरा बच्चा ये अयान इतना ही था, जी, अयान था इतना ही था, मर गया। उन लोगों को इतने बच्चों को 8 जने मारते क्या, इतने पहलवान लग के, इतने बड़े बड़े पहलवान, मेरे को मारो बोलो मैं मरता था ना सर, मेरे को मारना था ना सर मैडम, मेरे को मारना था ना मैडम, मेरे को मारना था ना, बच्चों को मारे। 16 साल बच्चा, 16 साल, he crossed progress 17 years, I see he crossed 16 progress 17 years మేడం. 8 మంది ఇంత పైలవాన్లు వచ్చి కొడితే 16 years బాబు భయించుతారా దెబ్బలు, ఇక్కడ కొట్టిండు, ఇక్కడ కొట్టిండు. ఈ అమ్మాయి వ్యక్తి అనేది కూడా న్యాయం జరగాలి. ఈ అమ్మాయే ఈ అందరినీ పంపించింది, శ్రావ్య అని అమ్మాయే పంపించింది. వీళ్ళందరినీ పంపించిందని ప్రూఫ్ అయితే లేదు, కానీ మా నెంబర్లు అన్నీ వ్యక్తి ఆమె దగ్గరనే ఉన్నాయి. అదే చెప్పి వీళ్ళకి నెంబర్లు ఇచ్చి మా దగ్గర పంపించింది కూడా శ్రావ్య అని. ఆమె కూడా ఏదైనా శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం, అంతే. ఒకటి రేవంత్ రెడ్డి సార్కి ఒక రీసెర్చ్ ఉంటుంది. రేవంత్ సార్ ఇప్పుడు ఇట్లా అన్ని జంగల్ అది కొంచెం ఆపండి సార్ ప్లీజ్, నాకు ఒక న్యాయం చేయండి. నాకు ఈ వైట్ కార్డ్ లేదు ఏం లేదు, కానీ నేను కష్టపడి నేను పిల్లలకి ఎంత పెద్దగా చేసినా సార్, నాకు ఈ వైట్ కార్డ్ లేదు ఏం లేదు సార్, కావాలంటే మా భార్యతో మాట్లాడండి. నేను కన్వర్ట్ చేసిన మా భార్య శైలేజ, ఫస్ట్ శైలేజ బేగం, శైలేజ పూర్తి పేరు శైలేజ, తర్వాత నేను కన్వర్ట్ చేసుకొని సల్మా బేగం పెట్టినా సార్. కన్వర్ట్ చేసి తప్పు చేసినా సార్, అక్కడి నుంచి సపోర్ట్ లేదు ఇక్కడి నుంచి సపోర్ట్ లేదు సార్ నాకు. నేను అందుకు పోరాటి నేను ఒక్కడనే ఫైట్ చేస్తున్నా సార్, మొన్న ఆర్మీ లాగా ఇంపూర్ వరకు ఫైట్ చేసిన. నేను హిందూకి పెళ్లి చేసుకున్నా, ఆమె కూడా యాక్సెప్ట్ చేసినాం, మేము కూడా పెళ్లి చేసుకున్నాం, ఇద్దరు మంచిగా చేస్తున్నాం. 5 years తర్వాత అయాన్ పుట్టిండు. అయాన్ పుడితే లేదే ఒక డాగి పెట్టినాం, శాండీ అని పేరు, ల్యాబ్ శాండీకి కుక్కకి తీస్తే అయాన్ కడుపులో వచ్చిండు, కడుపులో వచ్చి అప్పుడు అయాన్ పుట్టిండు, చాలా వీక్. తర్వాత సారా పుట్టిండు, తర్వాత అమ్మాన్. నాకు ముగ్గురే, అయాన్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, సారా బేగం నా బిడ్డ, అమ్మాన్ చిన్నోడు ఉన్నాడు,
నేను ఎట్లా సాధించాలా, ఏం చేయాలా, నాకు ఏం అర్థం లేదు. మీరు ఏమైనా చేస్తే రెవెన్యూ చేయండి, లేకుంటే నేను ఎవరికి ఏం చెప్పాను, నేను దారి నేను చూసుకొని ఎక్కడ దుంకి సస్తాను తెలియదు. కానీ నా జీవితం ఇట్లా ఉంది, మీరు ఎట్లా హెల్ప్ చేస్తారు చేయండి. నేనైతే సాగు బతుకులో ఉన్నా, రేపు సస్తే కూడా నా మీద కేసు వస్తుంది. నేను ఎట్లైనా పోయి సస్తా, ఎట్లైనా సస్తా. ఎందుకంటే నేను కళ్ళు మూస్తే నా కళ్ళులో నా 16 years బాబు ఏయాన్ నా కొడుకు వస్తాడు. నేను నిద్ర కూడా తీసుకోలేను, అన్నం కూడా తినలేను. రేవంత్ సార్ గవర్నమెంట్కి చెప్తున్నాను, ఆల్ ఇండియా గవర్నమెంట్కి చెప్తున్నాను.